చాలా కాలం క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం తండ్రి కొడుకు ఉండేవారు. వాళ్ళిద్దరు మంచి మిత్రుల్లా ఉండేవారనమాట. అయితే తండ్రికి భార్య చాలా చిన్న వయసులో చనిపోయింది. అప్పట్లో చిన్న పిల్లప్పుడే మ్యారేజ్లు అయిపోయాయి కదా. అయితే వీళ్ళు తండ్రి కొడుకులు ఒకటే పెద్ద వయసు వచ్చింది కాబట్టి, దగ్గర దగ్గర ఉన్నాం కాబట్టి వాళ్ళు అనుకున్నారట, మన ఇద్దరు మ్యారేజ్ చేసుకోదని చెప్పి విడిపోయారు. అలాగా ఒక అమ్మాయి గురించి వెతుక్కుంటూ, తండ్రి ఒక అమ్మాయి గురించి, కొడుకు ఒక అమ్మాయి గురించి వెతుక్కుంటూ అలాగే చెరువులు దాటారు, నదులు దాటారు, సరస్సులు దాటారు. అలా దేశాంతరాలు తిరుగుతూ తిరుగుతూ ఆఖరికి పర్వతాలు దాటారు. ఒక చోట ఒక అమ్మాయిని కొడుకు చూశాడు. అమ్మాయి చక్కగా ఉంది, అందంగా ఉంది, నాట్యం చేస్తూ చాలా అందంగా ఉంది. ఇంకా కొడుకు ఏం చేశాడు, వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని. చివరికి అమ్మాయి కూడా ఒప్పుకున్నది. ఇద్దరికి చక్కగా పెళ్ళి అయిపోయాను. అలాగే ఇప్పుడు తండ్రి కూడా ఒక అమ్మాయిని చూసుకున్నాడు. అమ్మాయికి తను కూడా వేరే చోట అమ్మాయి చూసి ఇష్టపడ్డాడు. అమ్మాయి ఒక సూర్యోదయం వల్ల సూర్యుడికి దండం పెట్టుకుంటూ కనిపించింది. ఆ అమ్మాయిని చూసి ఇష్టపడి అమ్మాయి చెప్తే అమ్మాయి కూడా సంతోషపడ్డది. ఇద్దరు తర్వాత పెళ్లి చేసుకున్నారు. తిరిగి ఈ యథాస్థానానికి ఎవరికి వాళ్ళు చేరుకుందామని చెప్పి అక్కడ తండ్రి, ఇక్కడ కొడుకు ఇద్దరు బయలుదేరారు. చివరికి వాళ్ళు గమ్యస్థానం చేరిపోయారు, వాళ్ళ సొంత ఊరికి. అయిన తర్వాత తండ్రి కొడుకులు తమ ఇద్దరం పెళ్లి చేసుకుని ఒకరినొకరు తెలుసుకుని చాలా సంతోషపడ్డారు. కానీ ఆ వచ్చిన ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు చూసి కొంగు తిన్నారు. చాలాసేపు మాట్లాడలేకపోయారు. నిజానికి తండ్రి కొడుకుల విషయంలో ఏం జరిగిందో ఈ అమ్మాయిల విషయంలో అలాగే జరిగింది. ఆ ఇద్దరు అమ్మాయిలు తల్లి కూతుర్లు ఇద్దరికి. తల్లికి ఏంటంటే చిన్న వయసులో భర్త చనిపోయాడు, చాలా చిన్న వయసులో మ్యారేజ్ జరిగిందనమాట. చివరికి ఏంటంటే కూతురు పెద్ద అయ్యాక కూతురు వేరే పెళ్లి చేసుకుంటానని, తల్లి కూడా వేరే పెళ్లి చేసుకుంటా అని చెప్పి బయలుదేరి వెళ్ళారు. అనుకోకుండా ఈ తండ్రి కొడుకుల్ని పెళ్లి చేసుకున్నారు. కానీ ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. తండ్రి ఏం చేశాడంటే, పెళ్లి చేసుకున్న అమ్మాయి కూతురు. తండ్రి ఈ విషయం తెలిసింది, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. కానీ బయటపడలేదు. కానీ తన కొడుకు మాత్రం పెళ్లి చేసుకుంది తల్లిని. ఇక్కడ కొడుకు ఈ విషయం తెలిసి కంగు తిన్నాడు. తండ్రి మాత్రం బయట మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. అమ్మాయిలు కూడా ఒకసారిగా వాళ్ళు కూడా అర్థం కాలేదు. ఇది ఏమైందంటే విచిత్రం, ఒక తండ్రి కొడుకులు, ఒక తల్లి కూతుళ్ళు అడ్డదిడ్డంగా మ్యారేజ్ అయిపోయింది. ఇక్కడ సమస్య ఏమిటొచ్చిందంటే, ఇప్పుడు ఎవరికి ఏ వరుస అవుతారు? ఇప్పుడు తండ్రికి వేరే అమ్మాయితో మ్యారేజ్ అయితే అత్త వరుస అవుతుంది, కూతురికి వేరే వ్యక్తితో మ్యారేజ్ అయితే ఈవిడ ఎలా వరుస వస్తుందో మనకు తెలుసు. కానీ ఇక్కడ సమస్య ఏంటో అర్థం కాక కొడుకు రోడ్డు మీదకి వెళ్ళి గట్టిగా అరిచాడు, దేవుడా ఏంటి పరిస్థితి అని. సో మనందరికీ ఇప్పుడు ఉన్న సమస్య ఏమిటంటే, వాళ్ళిద్దరికీ ఒకరికొకరు ఏ వరుస అవుతారు? తల్లి కూతుళ్ళు, తండ్రి కొడుకులు, కానీ అడ్డదిడ్డంగా అయిందే. ఈరోజు మనం 4 శతాబ్దాల క్రితం, అనగా 16వ శతాబ్దంలో కొరియా దేశంలో జోసిన్ రాజవంశం పరిపాలిస్తున్న సమయంలో ఒక జరిగిన యథార్థ కథ అనమాట. ఒక కథలో ఒక అమ్మాయికి ఊరితో ఒక దుర్మార్గుడి చేతిలో మాన ప్రాణాలను కోల్పోయి ఆ ప్రేతాత్మగా మారి ఏ విధంగా తన హంతకులను న్యాయస్థానం పట్టించి ఆపై దేవతగా మారి ఇప్పటికీ అమ్మాయి యొక్క ఆడపిల్ల రక్షణగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ కథలోకి వస్తే, 16వ శతాబ్దంలో జోసిన్ రాజవంశం కొరియాను పరిపాలిస్తున్న దేశం కాలంలో కొరియా దేశంలో మిరియాంగ్ జిల్లాకు యున్ అని పేరు గల వ్యక్తి న్యాయాధికారి ప్రభుత్వం చేత నియమించబడ్డాడు. ఈ న్యాయాధికారి న్యాయానికి, ధర్మానికి ఎంతో విలువిస్తూ నేరస్తులను శిక్షిస్తూ అమాయకులు రక్షిస్తూ ఉండేవాడు. ఇలాంటి నిజాయితీపరుడైన న్యాయాధికారికి 19 సంవత్సరాల వయసున్న ఒక అందమైన కూతురు ఉండేది. ఆమె పేరు ఆరాంగ్. ఆమెకు చిన్నతనంలో తల్లి చనిపోవడంతో న్యాయాధిపతి ఆమె పెంపకం గురించి మధ్య వయస్సుని ఉన్న స్త్రీని దాదిగా పెట్టాడు. దాది అనే పదానికి నర్సు లేదా ఆయాలు మనం అంటాం కదా. మిరియాంగ్ జిల్లాకు న్యాయస్థానానికి వచ్చిన తర్వాత, అంటే న్యాయాధికారి వచ్చిన తర్వాత, జిల్లాలో చిన్న స్థాయి న్యాయాధికారిలో పనిచేసే న్యాయాధిపతులు ఏ విధంగా కూడా తప్పుడు తీర్పులు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. నేరస్తులకు అనుకూలంగా తీర్పులు ఇచ్చే అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళకి కూడా నేరస్తుల నుండి వచ్చే లంచాలు రాకుండా అయిపోయాయి. దాంతో వాళ్ళు యున్ మీద విపరీతమైన ద్వేషం పెట్టుకున్నారు. అతడు ఆ జిల్లాని వదిలిపోతే కానీ తమకి అక్రమ సంపాదన రాదని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో కొరియా ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి తాండవిస్తున్నది.
అలాంటి సమయంలో యున్ లాంటి నిజాయితీపరుడు న్యాయాధికారి అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు కొరియాను పరిపాలిస్తున్న మహారాజు యున్ను మీద ఎంతో గౌరవాన్ని మరియు విశ్వాసం కలిగి ఉండేవాడు. ఆ కారణంగానే ఆ మహారాజుకి యున్నుకి ఎదురులేని న్యాయ సంబంధం అధికారాలు ఇచ్చాడు. ఇంకా యున్ కుమార్తె ఆరంగ్ విషయానికి వస్తే ఆమె తండ్రి నుండి మరి దాది ఉంటుంది కదా నర్సు, ఆ నుంచి ఎక్కువ ప్రేమ ఆదరణ లభిస్తుండేది. దాంతో ప్రశాంత కాలం గడుపుతుండేది. అయితే కాలం ఎప్పుడు ఒక రకంగా ఉండదు కదా. దైవం నుదుటిన ఏ ఒక్కటి రాస్తాడో ఏం తెలియదు కదా. ఆ విధివ్రాత నిజమే తీరుతుంది. ఆ విధివ్రాత మంచిది కావచ్చు లేదా చెడు కావచ్చు. విధివ్రాతను ఎవరు తప్పించలేరు అనే విషయాన్ని నిరూపిస్తూ ఆరంగ్ జీవితంలో ఒక విషయం కొన్ని రోజుల్లో వచ్చి పెను మార్పులు గురైంది. అదేమిటంటే జిల్లా న్యాయాధికారి అయిన యున్ దగ్గరికి ఎంతో మంది గుమస్తాలు పస్తూ ఉండేవారు. అందులో జూగి ఒకడు. అతను మంచి వయసులో ఉన్నాడు, కొంతవరకు అందంగానే ఉంటాడు. ఒకరోజు మధ్యాహ్నం ఆరంగ్ తన తండ్రికి భోజనం తీసుకుని న్యాయస్థానం సంబంధించి కార్యాలయానికి వచ్చింది. అక్కడ జుగ్ని తొలిసారి ఆరంగ్ చూశాడు. దేవకన్యలు చాలా అందంగా ఉంటారని చెప్పుకుంటారు కానీ వాళ్ళని ఎవరు చూసుండరు. కానీ ఈ ఆరంగ్ ఆ దేవకన్యలకు ఏమాత్రం ప్రీతిపోసమా? జూగి చాలా ఆనందపడ్డాడు. కేవలం మొదటి రోజు చూపులతో సరిపెట్టుకున్న జూగి ఆ మన్నాడు తన తండ్రికి భోజనం తీసుకుని వచ్చిన ఆరాంగ్తో మెల్లిగా మాటలు మొదలుపెట్టాడు. సాంప్రదాయబద్ధంగా మరి క్రమశిక్షణతో పెరిగిన ఆరాంగ్ జూగితో ఎక్కువ మాట్లాడలేదు. అతను ఏం మాట్లాడినా ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతుండేది. కొద్ది రోజులు అలాగే గడిచిపోయాయి. ఒకరోజు జూగి కొంచెం చొరవగా ఆరాంగ్ వద్దకు వెళ్ళి ఆమెకు భుజంపై చేవేసి తన దగ్గర తీసుకొని ప్రయత్నించాడు. దాంతో ఆరంగ్ కంగారుపడి జూగి యొక్క చెయ్యిని తన భుజాన్ని తీసివేసి అక్కడి నుండి కంగారుగా పారిపోయింది. ఎప్పుడైతే తనని నిర్మోహమాటంగా తిరస్కరించిందో అప్పటి నుంచి జూగికి ఆమెపై ఆకర్షణ మరింత అధికమైపోయింది. చివరికి జూగి ఆరంగ్ని కలుసుకుని ఇలా చెప్పాడు, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నీ వివాహం చేసుకోకుండా ఉండలేని చెప్పాడు. జూగి చెప్పిన మాట విన్న ఆరాంగ్ గంభీర స్వరంతో ఇలా ఉన్నది, నేను మా తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటాను, ఇలాంటి ప్రేమ వ్యవహారం నాకు ఇష్టపడవు, నన్ను వదిలిపెట్టని చెప్పాడు. తన మాట మనసులోని మాట పాపం నిస్సగ్గా చెప్పినప్పటికీ ఆరాంగ్ నిర్మోహమాటంగా తిరస్కరించడంతో జూగి మనసు కకావికలం అయిపోయింది. అతడు ఒక ప్రదేశంలో ఒంటరి కూర్చుని బాధపడుతున్నాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి బోకేగా అనే ఒక చిన్న స్థాయి అధికారి వచ్చాడు. వాడు మహాలాంచగొండి. యున్ ఆ జిల్లా అధికారికి రావడానికి ముందర బాకేగా తన ఉద్యోగానికి అడ్డం పెట్టి విపరీతంగా సంపాదించాడు. ఇప్పుడు యున్పై తన అధికారంగా రావడంతో అతను రావాల్సిన లంచగొండి వ్యవహారాలు ఆగిపోయాయి. దాంతో అతని అక్రమ సంపాదనకి ఛాన్స్ లేకుండా అయిపోయింది. సో ఈ విధంగా అతను కక్షను పెట్టుకున్నాడు. ఎప్పటికే యున్ను ఆ జిల్లా వదిలిపెడుతూ వెళ్ళిపోతే కానీ తనకు ఏదో విధంగా జిల్లా న్యాయాధిపతి అవ్వాలని, 10 తరాలు సరిపడా ఆస్తులు సంపాదించాలని బాకేగా పథకాలు వేస్తున్నాడు. ఇవన్నీ ఏదో విధంగా చావుదెబ్బ తీయాలనుకుంటున్నాడు. కానీ లక్కీగా ఈ బాకేగాడికి జూగి ఒక ఆయుధంగా కనిపించాడు. ఆపై బాకేగా చిరునవ్వు చిందిస్తూ జూగితో ఇలా అన్నాడు, అబ్బాయి, ఆ న్యాయాధికారి కూతురు నేను తిరస్కరించింది బాధపడకు. మగాడు అన్నవాడు ఏదో విధంగా తాను అనుకున్న సాధించాలి, ఈ విషయం మర్చిపోకని చెప్పాడు. అప్పటి వరకు ఆరంగ్ గురించి ఆలోచిస్తూ కుమిలిపోతున్న జూగికి బాకేగా మాటలు చాలా ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆపై అతను ప్రశాంతంగా మాట్లాడుతూ బాకేగా వైపు చూస్తూ ఇలా అన్నాడు, మీరు ఏది చెప్తే చేస్తాను, నాకు ఎలాగైనా ఆరంగ్ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. జూగి అన్న మాటలు విని బాకేగా విషపు నవ్వులు చిందించాడు. ఆపై జూగి చెవిలో రహస్యంగా ఉపాయం చెప్పాడు. ఆ ఉపాయం కొద్ది గంటల తర్వాత ఏ విధంగా విషపరిమాణం దారితీస్తుందో జూగికి మరియు బాకేగాకి అర్థమవుతుంది. న్యాయాధికారి యున్ తన కార్యాలయానికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన 3 గంటల తర్వాత అతని భోజనం తీసుకుని ఆరాంగ్ కూడా వెళ్ళింది. ఆ టైంలో ఆ ఇంట్లో కేవలం దాది మాత్రం ఉంది. అందుకోసం ఎదురు చూస్తూ నేరుగా ఆ ఇంట్లోకి వెళ్ళి జూగి దాదితో అన్నాడు, నువ్వు చెప్పినట్టు చేస్తే నీకు చాలా డబ్బు ఇస్తాను, అంతేకాదు నువ్వు కోరిన నగలు ఇస్తానని చెప్పాడు. దానికి దాది విచిత్రం జూగి వైపు చూసి, ఎవరు నీ ఏం చేయాలి, నాకు ఎందుకు డబ్బు ఇస్తావు అన్నది. అప్పుడు జూగి తాను ధరించిన కిమినో జేబులోంచి 2 గుప్పెల బంగారాలు తీసి ఆ దాది చేతిలో పెట్టాడు. అంత మొత్తం సొమ్ముని దాది ఇంతవరకు చూసి ఉండలేదు. అంత డబ్బు తనకి ఇవ్వబడుతున్న జూగి మీద ఆమె సెకండ్లో విపరీతం గౌరవాభిమానాలు ఏర్పడ్డాయి. దాంతో ఆమె చిరునవ్వులు చిందిస్తున్నాడు, అయ్యా, మీలాంటి గొప్పవాళ్ళు చెబితే చేయకుండా ఉంటానా, ఏం చేయాలో చెప్పండి, వెంటనే చేస్తున్నారు. అప్పుడు జూగి క్రూరమైన నవ్వులు చిందిస్తూ ఇలా అన్నాడు, రేపు ఉదయం ఆ న్యాయాధికారి యున్ ఆ జిల్లాలో ఉన్న ఇతర న్యాయాధికారుల పనితీరు పరీక్షించడానికి వెళ్తున్నాడు. ఇలా వెళ్ళినవాడు ఇంకో వారం దాకా రాడు. నీవు రేపు రాత్రికి ఏవో మాయమాట చెప్పి ఆరంగ ఇంటి దగ్గర ఉన్న వెదిరి తోటలోకి తీసుకురా, అదే నువ్వు చేయాల్సిన పని అని చెప్పాడు. ఆ మాటలు విన్న దాది ఒకసారి ఉలికిపడ్డది. ఆపై ఆమె కోపం మరీ భయం కలిగిన స్వరంతో ఇలా అన్నది, ఆరంగ్ని ఎన్నో ఏళ్ళుగా పెంచుతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఆమె నా కూతురుతో సమానం. అలాంటి అమ్మాయిని మాయమాటలు మోసం చేసి నీకు అప్పగించాలా? డబ్బు కోసం ఏ రకమైన చేసే పని నాకు కనిపిస్తున్నానా అని అనడంతో ఆరాంగ్కి మీద విపరీతం కోపం వచ్చింది. అతడు జూగికి విపరీతం కోపంతో కూడిన వికృత స్వరంతో ఆమె అన్నాడు, మర్యాద నేను చెప్పినట్టు ఈ డబ్బులు తీసుకో, ఇలా కాకుండా అడ్డం తిరిగావా నీ కుటుంబం మొత్తం వారం రోజుల్లో పైలోకాన్ని పంపిస్తాను, జాగ్రత్త అన్నాడు. అతని మాట కంటే తన కుటుంబానికి హాని జరుగుతుంది అనే విషయం
దాది ఎంతో భయాన్ని కలిగించింది. తాను పెంచిన ఆహారం కోసం తన సొంత కుటుంబాన్ని పోగొట్టుకునే సాహసం చేయలేకపోయినా ఆ దాది యూగి చెప్పినట్టు చేయడానికి అంగీకరించింది. జూగి చెప్పినట్లుగానే ఆ న్యాయాధికారి యున్ ఆ మొన్నటి వేరే ఊరికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి చీకటి పడ్డది. అది పౌర్ణం కావడం మంచు పండు వెన్నెలు కురుస్తున్నది. ఆరాంగ్ నివాస ప్రాంతం చుట్టుపక్కల ఆ వెన్నెల కారణంగా పట్టపగలు మెరిసిపోతున్నారు. అలాంటి సమయంలో దాది చిరునవ్వు నవ్వుతూ ఆరాంగ్తో ఇలా అన్నది, అమ్మాయి, ఈ వెన్నెల ఈ చల్లగా ఎంత హాయిగా ఉన్నాయి చూడు. మన ఇద్దరు అలా ఎదురు కనిపిస్తున్న వెదురు తోటలో షికారుకు వెళ్దామన్నది. ఎన్నో సంవత్సరాలు తను ఎంతో ప్రేమగా చూస్తున్న ఆ దాది మాటలు కాదనలేకపోయిన ఆరాంగ్ మరీ మాట్లాడుకోకుండా ఆ దాది చేయి పట్టుకుని తన ఇంటికి కొంచెం దూరంలో వెదురు తోటల్లోకి నడక ప్రారంభించింది. కొంతసేపు నడిచిన తర్వాత వాళ్ళిద్దరు వెదురు తోటల్లో పొదలో చేరుకున్నది. వందలాది ఎకరాలు విస్తరించిన ఆ వెదురు తోటలు నడవడం ఆరాంగ్కి ఒక సరికొత్త అనుభవంలా అనిపించింది. చల్లటి గాలి, తెల్లటి వెన్నెల ఆరాంగ్ని సంతోష సాగరంలో ముంచి తేల్చున్నాయి. దాంతో ఆమె కళ్ళు మూసుకుని చిన్న నృత్యం చేయడం మొదలుపెట్టింది. ఆ నృత్యం ముగించే సమయానికి ఆమెను ఎవరో బలంగా పట్టుకున్నట్లు అనిపించింది. దాంతో ఆమె కంగారు కళ్ళు తెరిచి చూసింది. ఆమెకు ఎదురుగా జూగి ఉన్నాడు. అతను చూసి ఎంతో భయపడిన ఆరాంగ్ దాది కోసం చుట్టూ చూసింది. కనుచూపు మేరలో ఎక్కడ దాది కనిపించలేదు. ఆరాంగ్ నృత్యం చేస్తున్న సమయంలో జూగి రావడంతో దాది అక్కడి నుంచి ఇంటి వైపు పరుగుపెట్టింది. ఇంకా జూగి విచిత్రంగా చూస్తూ ఇలా అన్నాడు, తర్వాత చూద్దాం. చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే, చనిపోయిన తర్వాత ఆత్మ తిరిగి వస్తుందా? కొంతమంది సందేహం, చనిపోయిన 24 గంటల తర్వాత అంటే ఒక రోజు తర్వాత ఆత్మ తన స్వగృహానికి వస్తుందా? ఇది సందేహం. మనకి భగవద్గీత ఏం చెప్పింది? పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మళ్ళీ జన్మం తప్పదు అనేసి. అవునా? ఇది భగవద్గీత చెప్పిన సత్యం. మరణం కేవలం శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. భూమి మీద జన్మించే ప్రతి ప్రాణి మరణించకుండా ఉండదు. అనగా ఈ భూమి మీద ఏ జీవి శాశ్వతంగా ఉండదని అర్థం. అందుకే ఎప్పుడో అప్పుడు ఏదో సమయంలో పుట్టిన ప్రతి జీవి మరణించాల్సిందే. కానీ మరణించిన తర్వాత ఆత్మ ఏం జరుగుతుంది అన్నది చాలామందికి ఇప్పటికీ ఉన్న సందేహం. మరణించిన తర్వాత ఆత్మకి ఏమవుతుంది? ఇది ఇప్పుడు పెద్ద అసలు అనకూడదు, కానీ నిజం చెప్పాలంటే పెద్ద ఇంటలెక్చువల్ పర్సన్స్కి, స్కాలర్స్కి అందరికీ ఉన్న డౌటే. కానీ వాళ్ళకి దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు ఇంకా ఆన్సర్ గురించి సెర్చ్ చేస్తున్నారంటే నమ్ముతారా? నిజంగా. కానీ ఒక విషయం దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆత్మ ఎందుకు వస్తుంది? ఈ విషయం మాట్లాడదాం. గరుడ పురాణం తీసుకుందాం. గరుడ పురాణంలో చెప్పినది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతను ఆత్మను తీసుకోవడానికి యమదూతలు వస్తారు. అక్కడ అతని యొక్క పాప పుణ్యాల గురించి పరీక్షించబడుతుంది. 24 గంటల్లో యమదూతలు మరలా తన ఇంటికి తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఆ తర్వాత ఆ చనిపోయిన వారి ఆత్మను యమదూతలు తీసుకొచ్చి తన కుటుంబ సభ్యులు, బంధువుల మధ్యలో పెడుతూ వెళ్తారని తెలుసారా? నిజంగా అదే జరుగుతుంది. కానీ అదే సమయంలో ఆత్మ తన కుటుంబ సభ్యులు పిలుస్తూ ఉంటుంది, బంధువులు పిలుస్తుంటుంది. కానీ అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ ఆత్మ యొక్క మాటలు వినబడవు. కానీ చనిపోయిన ఆత్మ అది చూసి ఏమనుకుంటుందంటే, వీళ్ళతో మాట్లాడాలి, ఏదో విధంగా అసలు సంబంధం పెట్టుకొని ప్రయత్నిస్తుంది. ఓసారి ఏం చేస్తుందంటే తన శరీరంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఆత్మ యమదూతల యొక్క బంధంలో ఉంటుంది కనుక తన శరీరంలోకి వెళ్ళలేదు. శరీరంలో వెళ్ళలేక అది పడే బాధ చాలా చాలా ఘోరంగా ఉంటుందని చెప్పాలి. వాళ్ళు ఇలా ప్రయత్నిస్తున్నప్పుడు యమదూతలు నవ్వుకుంటూ ఉంటారు. కానీ ఆత్మ బంధువుల పక్కన తిరుగుతూ ఉంటుంది, స్నేహితుల పక్కన తిరుగుతూ ఉంటుంది, కుటుంబ సభ్యుల పక్కన పిలుస్తూ ఉంటుంది. కానీ ఎక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికీ వినిపించవు. ఆ చనిపోయిన ఆత్మ అది చూసి చింతిస్తుంది. పెద్ద శబ్దాలతో పిలుస్తూ ఉంటుందట. కానీ అస్సలు అవకాశం ఉండదు. ఏమాత్రం అవకాశం ఉండక ఏం చేయాలో తెలియక ఆత్మ గిజగిజలాడుతూ ఉంటుంది. ఏమి చెయ్యాలో అర్థం కాదు. ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్ కట్ అయిపోయినట్టే. కమ్యూనికేషన్ ఏముంది? శరీరం. ఆ శరీరమే అక్కడ లేదు. కానీ ఇప్పుడు ఏం చేయడానికి వీల్లేదు. కానీ తన జీవితంలో తాను చేయాల్సిన క్రియను జ్ఞాపకం చేసుకుని దుఃఖిస్తూ ఉంటుంది. యమదూతలు చనిపోయినప్పుడు వారి ఆత్మను కుటుంబ సభ్యుల మధ్యలో వెళ్ళిపోయినప్పుడు ఆత్మకి మళ్ళా నేను యమలోకం వెళ్ళాలని గుర్తుపట్టదు. అంత శక్తి కూడా ఉండదు. కానీ గరుడ పురాణం ద్వారా చెప్పబడిన విషయం బట్టి ఆ చనిపోయిన ఆత్మకు 13 రోజుల వరకు పిండదానం చేస్తుంటారు. అప్పుడు మరణించిన ఆ ఆత్మ యొక్క అంగాలు పునర్నిర్మాణం జరుగుతుందన్నమాట. అంటే 11వ రోజు 12వ రోజు పిండ ప్రదానం జరిగినప్పుడు దాని శరీరం మాంసంతో యాతన శరీరం పునర్నిర్మాణం జరుగుతుంది.
మరియు 13 రోజు పురోహితుడికి దానం చేసి ఆ ఆత్మ యొక్క పిండదానం చేసినప్పుడే దానిలో యమలోకానికి మార్గం గుర్తించబడుతుందట. అప్పటిదాకా తెలియదట. కానీ చనిపోయిన ఆత్మకు 13 రోజులు పిండదానం చేయడం ద్వారానే ఆత్మకు మృతలోకం నుంచి యమలోకానికి వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. ఈ విషయం కూడా గరుడ పురాణంలో చెప్పబడింది. ఏమంటే ఎప్పుడైతే ఒక మనిషి యొక్క మరణం జరుగుతుందో ఆ మరణించిన వారి యొక్క బంధువుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, అందరి మధ్య ఆత్మ తిరుగుతూ ఉంటుంది. మరణించిన వారి యొక్క ఆత్మ యమలోకానికి వెళ్ళడానికి 1 సంవత్సరానికి 12 నెలలు పడుతుంది. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే 13 రోజులు మనం అర్పించిన పిండదానం చనిపోయిన ఆత్మ యొక్క ఆహారంగా తీసుకొనబడుతుంది. కానీ ఎవరికైనా పిండదానం చేసినట్లయితే వారి యొక్క పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న మనసులో మనకు కలుగుతుంది. ఈ విషయాన్ని గరుడ పురాణంలో వివరంగా చెప్పబడింది. అది ఏమిటంటే ఎవరైతే పిండదానం చేయబడదో వారిని బలవంతంగా యమదూతలు గుంజుకుంటూ యమలోకి తీసుకెళ్తారట. అందువల్ల చనిపోయిన వారి ఆత్మకు చాలా కష్టం అనుభవించాల్సి ఉంటుంది. అందుకే హిందూ ధర్మంలో 13 రోజుల వరకు పిండదానం చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఇవన్నీ కూడా గరుడ పురాణంలో చెప్పబడిన అత్యంత ముఖ్యమైన విషయాలు. ఏమంటే 13వ రోజు మరణించిన యొక్క ఆత్మ యొక్క కుటుంబ సభ్యులు పురోహితులకు ఇచ్చే దానం కష్టం అనుకుని బాధతో ఇచ్చినట్లయితే ఆ మరణించిన ఆత్మకు శాంతి దొరకదట. ఈ విషయంలో మరణించిన ఆత్మకు ఎంతో కష్టం అనిపిస్తుంది. తన మనసులో ఆ విషయం గురించి ఆలోచన కలిగి ఉంటుంది. అలాగే వ్యాకులం కూడా చెందుతుందట. మరియు ఒంటరిగా ఉన్న అనుభూతి కూడా కలుగుతుంది. మరొక విషయాన్ని ఇదే గరుడ పురాణంలో చెప్పబడ్డది. అది ఏమిటంటే ఏ మనిషి తన జీవితకాలంలో పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేస్తాడు, అన్నదానాలు చేస్తాడు, ఆ మనిషి యొక్క ఆత్మ చనిపోయిన 13 రోజుల తర్వాత యమదూతలు యమలోకాన్ని తీసుకెళ్తారట. అలా వెళ్ళే మార్గంలో మృతలోకం అంటే భూమి నుంచి యమలోకానికి వెళ్ళే మార్గంలో ఎలాంటి కష్టం అనుభవించాల్సిన అవసరం ఉండదు. అలాగే ఏ మనిషి తన జీవితకాలంలో పాపాలను చేస్తూ మరణించినట్లయితే అతని ఆత్మ చాలా కష్టపడుతూ దుఃఖపడుతూ యమదూతలు యమలోకానికి తీసుకెళ్తారట. దాంతో వారి ఆత్మ భయంతో వణికిపోతుంది. ఆత్మ వారిని క్షమించమని అడుగుతుంది, కానీ వారు క్షమించరు. మరణించిన ఆ ఆత్మ యమలోకం చేరినప్పుడు మహాభయంకరుడైన యమధర్మరాజు ఆ యొక్క ఆత్మను మృతలోకంలో చేసిన పాపాలు అంటే భూమి మీద పాపకార్యాలు బట్టి శిక్ష అనుభవించడానికి నరకలోకాన్ని పంపిస్తారు. నరకంలో ఆ శిక్ష అనుభవించిన తర్వాత ఆత్మ తిరిగి మృతలోకానికి అంటే భూమి మీద పంపిస్తారు. అయితే చనిపోయిన ఆత్మ తిరిగి 24 గంటల్లో మళ్ళీ మీ ఇంటికి ఎందుకు వస్తుందో ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ విషయం గుర్తించాలి. అందుకే ఉన్నన్ని రోజుల్లో దానం, ధర్మం, పుణ్యం, పురుషార్థం ఏవో మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఎంతోమంది మనకి గరికపాటి వారు కావచ్చు, తర్వాత చాగంటి వారు కావచ్చు, చాలామంది పెద్దవాళ్ళు అలా వాళ్ళు ఇదే విషయాలు చెబుతూ ఉంటారు. మంచి విషయం చెప్పినప్పుడు తప్పనిసరిగా వినాల్సి ఉంటుంది, తెలుసుకోవాల్సి ఉంటుంది. అందువల్లే ఉన్న రోజుల్లో పుణ్య కార్యాలు చెయ్యండ్రా బాబు అని మొక్కుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈరోజు సృష్టిలో మనకు తెలియని ఒక విషయం గురించి చర్చించుకుందాం. అది 1961 సంవత్సరం అమెరికాలో ఒక భార్యాభర్తలు వెళ్తున్నారు. ఆ భార్యాభర్తలకి వెళ్తున్నప్పుడు వాళ్ళు వెళ్తున్న రూటు మళ్ళా ఇక్కడలా ఉండదు. చాలా అందంగా చక్కగా ఒక అందమైన పార్క్ పక్క నుంచి వెళ్తున్నది. వాళ్ళకి చుట్టుపక్కల వ్యూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చల్లటి గాలి వేస్తున్నది. సడన్గా ఆవిడ భార్యాభర్తలో భార్య ఒక్కసారిగా ఆకాశంగా చూసింది. చూడగానే ఏదో వస్తువులో కనిపించింది. ఏమిటా వస్తువు అని చెప్పి భార్య జాగ్రత్తగా చూస్తూ ఇంకా సరిగ్గా కనిపించకపోయేసరికి బైనాక్యులర్స్ తీసుకుంది. బైనాక్యులర్స్ తీసుకున్న తర్వాత ఆవిడ ఆకాశం కేసు ఫోకస్ చేసి చూసింది. చూసేసరికి ఆశ్చర్యపోయింది. ఒక వస్తువు, ఏదో వస్తువు గుండ్రంగా తిరుగుతున్నది, పల్లెల్లాగా ఉన్నది. అది భూమికి సమీపించడానికి అన్నట్టుగా దగ్గరగా వస్తువు కనిపించింది. ఆశ్చర్యపోయిన ఆవిడ భర్తకి చెప్పింది. భార్య భర్తలు కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వెంటనే అది వెళ్తున్న వైపు ఫాస్ట్గా కారు పోనిచ్చారు. వాళ్ళ కారు వెళ్తున్నది, పైన ఫ్లైయింగ్ సాసర్ వెళ్తున్నది. చుట్టుపక్కల ఎవరు లేరు. కారు వేరంగా ముందరికి వెళ్తున్నది. చీకటిగా ఉంది. లైట్లు అయితే ఉంటాయి, అమెరికాలో మళ్ళా ఉండదు. చక్కగా లైట్లు 2 వైపులా ఉంటాయి. తీరా చూసేసరికి ఒక్కసారిగా
ఒక్కసారిగా వాళ్ళ ఆలోచన విధానం మారింది. ఎందుకంటే వాళ్ళు ప్రయాణం చేస్తున్న ఆ కారుకి దగ్గరగా ఆ యూఎఫ్ఓకి సంబంధించిన ఒక ఫ్లయింగ్ సాసర్ వాళ్ళ వైపు రావడం మొదలుపెట్టింది. అంతవరకు దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు తమ ఆలోచన తప్పైనందుకు టెన్షన్ పడుతూ ఒక్కసారిగా కారు పక్క తిప్పారు. భార్యాభర్తల్లో ఒకరైన భర్త కారు అత్యంత వేగంగా పక్క తిప్పి నడపడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు ఎంత వేగంగా నడిపినప్పటికీ కారు ఉన్న చోటికి అది వచ్చేసింది. ఒక్కసారిగా ఫ్లయింగ్ సాసరు వాళ్ళ ముందర ఒక్కసారిగా లాంచ్ అయింది. అందులోంచి కొంతమంది బయటకు వచ్చారు. ఆ బయటకు వచ్చిన వ్యక్తులు చూడడానికి చాలా పెద్ద కళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళు భర్తకేసి భార్యాభర్తలకేసి ఉన్న కారు వైపు రావడం మొదలుపెట్టారు. భర్త కారు స్టార్ట్ చేసి వెళ్దాం అనుకున్నారు. కానీ ఆ సెకండ్ ఏమైందో తెలియదు. కానీ భార్యాభర్తలుకి ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిచేసరికి వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కాలేదు. వాళ్ళు ఉన్న కారు వాళ్ళు 50 కిలోమీటర్లు ఇంతకుముందు ఉన్న చోటు నుంచి 50 కిలోమీటర్ దూరంలో వాళ్ళు ఉన్నారు. అక్కడికి అంత కిలోమీటర్ దాటి 50 కిలోమీటర్ దాటి అక్కడికి ఎలా వచ్చారో వాళ్ళకి అర్థం కాలేదు. భార్యాభర్తలు ఏంటంటే లేచిన తర్వాత వాళ్ళు చర్చించుకున్నారు. నిజమే వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కాలేదు. వాళ్ళ దగ్గరికి వాళ్ళు రావడం అయితే గుర్తుంది, కానీ ఏం జరిగిందని తెలియదు. ఆ తర్వాత నుంచి కంటిన్యూస్గా భార్యకు కూడా కళ్ళు రావడం మొదలుపెట్టాయి. ఇదే విషయం గురించి భర్తతో చర్చించింది. ఒకరోజు ఏంటంటే వాళ్ళు చర్చికి వెళ్ళారు. చర్చికి వెళ్ళి వాళ్ళకి ఏం జరిగిందో ఆ విషయాన్ని అన్నట్టు మొత్తం అన్నీ వివరించి చెప్పారు. అందులో కొంతమంది అడిగారు, మీరు అంత దూరం అలా ట్రావెల్ చేసి మీరున్న చోటు 50 కిలోమీటర్ దూరం దాటిన తర్వాత ఎలా రాగలిగారు అని అడిగాడు. ఆ విషయం వాళ్ళు చెప్పలేకపోయారు. తరచుగా భార్యకి కళలు రావడం మొదలుపెట్టాయి. కళ్ళలో పెద్ద కళ్ళు ఉన్నవాడు ఒక ఆయన వీళ్ళని టెస్ట్ చేస్తున్నట్టు, ఏదో మాట్లాడుతున్నట్టు చేస్తున్నట్టు రకరకాల కళలు. ఇది వాళ్ళ జీవితంలో ఆ కారుకి దగ్గరికి మొదటిసారి ఫ్లయింగ్ సాసర్ వచ్చినప్పుడు వచ్చిన సిచ్యువేషన్ ఆ భార్యాభర్తలు ఎప్పుడు గుర్తు చేసుకుని చాలా టెన్షన్ పడేవారు. ఎందుకంటే ఆ వచ్చిన సందర్భంలో వీళ్ళు విపరీతమైన భయానికి గురయ్యారు. ఎందుకంటే ఒంటరిగా ఉన్న స్థలం, చుట్టూ ఎవరు లేరు, అందులో చీకటి సమయం, లైట్లు ఉన్నప్పటికీ ఒక ఫ్లయింగ్ సాసర్ అన్నోన్ ఫ్లయింగ్ సాసర్ దగ్గరికి వచ్చేసరికి ఎవరైనా భయపడమానరు. అసలు ఆ తర్వాత జరిగిన విషయం తెలుసుకుంటేనే మనకు భయం వేస్తుంది. అసలు విషయం ఏమైందంటే తర్వాత